ఎంఎంటీఎస్ ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి హైదరాబాద్ నగరవాసులకు ఎంఎంటీఎస్ సేవలు ఉచితంగా అందించేందుకు సిద్ధమవుతోంది. నగరంలో రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని అదుపు చేసే లక్ష్యంతో ఎంఎంటీఎస్ రైళ్లలో ఈ ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకాన్ని ఏడాది పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయాలని, ప్రయాణికుల టికెట్ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏప్రిల్ 16న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించిన ప్రభుత్వం అధికారికంగా దక్షిణ మధ్య రైల్వేకు ప్రతిపాదనలు పంపించింది. ఈ ప్రతిపాదనపై స్పందించిన దక్షిణ మధ్య రైల్వే పథకం అమలుకు సంబంధించి ముసాయిదా ఎంఓయూను పంపాలని ప్రభుత్వాన్ని కోరింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా పురపాలక అభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ దీనిపై స్పందిస్తూ ప్రభుత్వం పంపే ముసాయిదాను పరిశీలించి తుది అనుమతి కోసం రైల్వే బోర్డుకు పంపిస్తామని తెలిపారు. ఇక రైళ్ల సంఖ్య, సమయాలు, స్టేషన్ల నిర్వహణ వంటి అంశాలను రైల్వే బోర్డు నిబంధనల ప్రకారమే నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. అయితే గతంలో పెండింగ్ లో ఉన్న ఎంఎంటీఎస్ 2వ దశ నిధులు 491 కోట్లను కూడా వెంటనే విడుదల చేయాలని రైల్వే శాఖ ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ ఉచిత ప్రయాణ పథకం అమలులోకొస్తే హైదరాబాద్లోని ఐటీ కారిడార్, ఇతర ప్రధాన ప్రాంతాల మధ్య ప్రయాణించే వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులకు భారీ ఊరట లభించబోతుంది. మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులతో పాటు ఎంఎంటీఎస్ ను కూడా ప్రజలు ఎక్కువగా వినియోగించుకోవడమే ఈ పథకం వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే జూన్ 2 నుంచి భాగ్యనగర వాసులకు లోకల్ ట్రైన్ ప్రయాణం ఫ్రీ కానుంది.